ఆర్ఎస్ ప్రభంజనం ఏ చిన్న పదవి ఇచ్చినా కూడా కొండంత సంబరపడి ఎవరెస్ట్ శిఖరం అంతా పొంగిపోయి మరి దాన్ని హైలైట్ చేసుకుంటూ మరి సమాజ సేవకు వాస్తవంగా ఆర్ఎస్ నాయుడు అంటే నాకు ఎందుకంటే ఇష్టం, చిన్న వయసు నుండి మరి హోటల్లో పనిచేయనివ్వండి, మరి ఆటో నడపనివ్వండి, కింది స్థాయి నుంచి మరి మధ్యతరగతి స్థాయికి మరి ఎదిగి ఈ యొక్క స్థాయి నుంచి కూడా మరి ఇంకా మంచి స్థాయికి మరి ఆర్ఎస్ నాయుడు మరి ఎదగాలి ఈ సంస్థల్లో కూడా. ఎందుకంటే చాలా పరోక్షంగా సంస్థకి బాగా సహకరిస్తాడు. చాలామందికి మన యొక్క కార్యక్రమాలు మరి చేరవేయటం కానీ, ఇవాళ నిజంగానే ఎన్నో జిల్లాల్లో ఇవాళ స్పందన సేవా సమితి ఉనికి ఈ విజయవాడ పాయికాపురంలో సంస్థ ఉందని తెలిసిందంటే దానికి ఎంతోమంది కారణం. ఆ కారకుల్లో మన ఆర్ఎస్ నాయుడు గారు కూడా మరి ఒకళ్ళు. వాస్తవంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. మేమేం గొప్పవాళ్ళేం కాదు, నేనేం గొప్పవాడిని కాదు. ఎందుకంటే మా ఫాదర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేశారు. మరి ఆ రోజుల్లోనే మాకు అటెండర్స్ ఉండేవాళ్ళు. మరి ఒక ఇదిగా వచ్చి మరి ఈ విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం. మేమేం గొప్పవాళ్ళం కాదు, కానీ మరి చిన్న సమస్య నుంచి కష్టపడి మరి ఉనికిని చాటుకుంటూ మరి కుటుంబాన్ని నెట్టుకొస్తూ మరి సమాజ సేవ చేస్తూ మరి ఎంతోమంది పేదలకు మళ్ళీ వారు రాజీవ్ గృహకల్ప ఎన్నో వేల మంది కుటుంబాల వారు వాళ్ళు జీవిస్తున్నారంటే మరి ఎంతోమంది గవర్నమెంట్ మీద మరి ఫైట్ చేయటమే. కానీ ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఉండటం, మరి వాళ్ళని కలవటం, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దల్ని కలవటం, ఈ రాజీవ్ గృహకల్పని సాధించడం, ఈ సాధించిన ఎక్కువ మంది ప్రముఖుల్లో మరి ముఖ్యమైన ప్రముఖ వ్యక్తి మన ఆర్ఎస్ నాయుడు అని చెప్పాలి. ఇవాళ డబ్బు లేకపోవచ్చు, ఆర్ఎస్ నాయుడికి డబ్బు కంటే కూడా ఎంతో విలువైన విలువలు మరి ఆయనకు ఉన్నాయి. కాకపోతే నేను ఒకటి మాత్రం కోరుతాను, మన స్పందన వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ యొక్క పార్టీ ప్రమేయాలు ఎవరు తీసుకురాకూడదు. ఇప్పుడు దీనికి మామూలుగా ఏంటంటే మనకి అభిమానం ఉంటుంది, నాకు అభిమానం ఉంది ఒక పార్టీ మీద, కానీ అవి మనం తీసుకురాకూడదు. దానికి మరి అలవాటు పడ్డాడు మన ఆర్ఎస్ నాయుడు గారు కూడా. మరి ఎంతో సేవ చేస్తున్నాడు. రోజు సాయంత్రం పూట రాత్రిపూట 9:30, 10ంటికి గురువుగారు ఎలా ఉన్నారని ఫోన్ చేయందే మాత్రం నిద్రపోడు. ఆర్ఎస్ నాయుడు గారిని మాట్లాడాల్సిన కోరు.